హాయ్ ఎవ్రీవన్. ఇప్పటి వరకు మనం ఆర్గనైజేషన్ డేటా నేర్చుకున్నాం. మాస్టర్ డేటాలో మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, పర్చేస్ ఇన్ఫో రికార్డ్ చూసాం. మాస్టర్ డేటాలో 6 మాస్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో 3 కంప్లీట్ చేసుకున్నాం. మనం 3 బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం. ఈరోజు మనం P2P ఓవర్వ్యూ గురించి తెలుసుకుందాం. P2P ఓవర్వ్యూ అంటే ప్రొక్యూర్మెంట్ అంటే ఏం లేదండి, పర్చేసింగ్ టు పేమెంట్. ఎక్కడి నుంచి అయితే పర్చేస్ చేసామో వాళ్ళకి పేమెంట్ చేసే వరకు ఉండే ప్రాసెస్ని P2P ఓవర్వ్యూ అంటారు. P2P అనేది కీవర్డ్ అండి. మీరు ఎక్కడైనా జాబ్ కోసం అప్లై చేసేటప్పుడు నౌకరీ లాంటి వెబ్సైట్లలో మీరు కీవర్డ్స్ P2Pగా ఎంట్రీ చేసుకుంటే మీ రెజ్యూమ్కు కొంచెం వెయిటేజ్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే హెచ్ఆర్ హైర్ చేసే వాళ్ళు షార్ట్ కట్లో కీవర్డ్స్ను సెర్చ్ చేస్తారనమాట. P2P అని అంటే ప్రొక్యూర్మెంట్ టు పేమెంట్ అని, O2C అని, ఆర్డర్ టు క్యాష్ అని ఇలా సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి కీవర్డ్స్ ఏం చేస్తాయంటే మీ రెజ్యూమ్ యొక్క వెయిటేజ్ని పెంచుతాయి అనమాట. వాళ్ళు P2P అని సెర్చ్ చేయగానే P2P ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ఆ రెజ్యూమ్స్ అన్ని తెచ్చి వాళ్ళు ముంగటేస్తాయి. వాళ్ళు SAP MM కన్సల్టెంట్, SAP ఎక్స్పీరియన్స్డ్ కంటెంట్, ఐ వాంట్ 10 years ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్ అని మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టు వాళ్ళు నౌకరీ మిగతా వెబ్సైట్లలో, అలాంటి వెబ్సైట్లలో, లింక్డ్ఇన్ అలాంటి వెబ్సైట్లలో వాళ్ళు సెర్చ్ చేయరు. వాళ్ళు షార్ట్ కట్ కీస్ తోటి మాత్రమే సెర్చ్ చేస్తారు. ఎందుకంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇలాంటి షార్ట్ కట్స్ని వాళ్ళ రెజ్యూమ్లో మెయింటైన్ చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇలాంటి వాటిని మాత్రమే వాళ్ళు సెర్చ్ చేసి మన రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ క్లాస్ తర్వాత ఈ P2P ఓవర్వ్యూ మొత్తం క్లాసెస్ తర్వాత మీరు 100% కాన్ఫిడెంట్గా మీరు P2P మీద అవగాహన వస్తుంది. మీరు పర్ఫెక్ట్ ఉంటారు. కాబట్టి మీరు మీ రెజ్యూమ్లలో P2P ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ P2P ఆపరేషన్స్, ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ P2P ఓవర్వ్యూ, ఐఎమ్ గుడ్ ఎట్ విత్ P2P ఓవర్వ్యూ అని మీరు కూడా మీ రెజ్యూమ్లలో ఎంటర్ చేసుకోండి. కీవర్డ్స్లో నౌకరీ ఎలాంటి వెబ్సైట్లలో స్కిల్స్ వర్డ్స్ ఉంటాయి కదా, వాళ్ళు అందులో P2P ఓవర్వ్యూ అని ఎంటర్ చేసుకోవడం మీ రెజ్యూమ్కు వెయిటేజ్ పెరుగుతుంది అనమాట. P2Pలో వచ్చేసి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నానండి. వీటిని కాంపోనెంట్స్ ఆఫ్ MM అంటారనమాట. కాంపోనెంట్స్ ఆఫ్ MM అంటే వాటిని P2P ఒక పర్చేసింగ్ నుంచి పేమెంట్ వరకు ఎలా ఉంటుందో, ప్రొక్యూర్మెంట్ నుంచి పేమెంట్ వరకు ఎలా ఉంటుందో ప్రాసెస్, దాన్ని మీకు వివరించే విధానం అనమాట. ఫస్ట్ పర్చేస్ రిక్వెస్టేషన్, PIR. పర్చేస్ రిక్వెస్టేషన్ అంటే PR అంటే ఏంటో నేను చెప్తాను. టీ కోడ్ ME51 అనమాట. అలాగే RFQ అంటే గిట్ట ఏంటో నేను చెప్తాను, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్. తర్వాత కొటేషన్స్, తర్వాత ప్రైస్ కంపేరింగ్ స్టేట్మెంట్, తర్వాత పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్. ఇవన్నీ P2P ఓవర్వ్యూలోకి వస్తాయండి. సెవెన్ స్టెప్స్లో మీకు P2P ఓవర్వ్యూ కంప్లీట్ అవుతుంది. ఈరోజు రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్ మనం నేర్చుకుందాం, ఎలా క్రియేట్ చేయాలి. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్లలో క్లయింట్ రోల్ ఏంటి, కస్టమర్ రోల్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. ఈరోజు మనం పర్చేజ్ రిక్వెస్టేషన్ గురించి నేర్చుకుందాం. పర్చేజ్ రిక్వెస్టేషన్లో క్లయింట్ రోల్ ఏంటి, కస్టమర్ రోల్ ఏంటి అనేది చూద్దాం. పర్చేజ్ రిక్వెస్టేషన్ అంటే ఏం లేదండి, ఒక డిపార్ట్మెంట్లో, ఒక కంపెనీలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, పర్చేసింగ్ డిపార్ట్మెంట్తో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి కదా. వేరే ఏదైనా డిపార్ట్మెంట్కి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉందనుకుందాం. మనది సాల్ట్ కంపెనీ. మనకు సాల్ట్ తయారు చేయడానికి మనకు బల్క్ సాల్ట్ అవసరం ఉంటుంది, లామినేట్స్ అవసరం ఉంటుంది. లామినేట్స్ అంటే ఏం లేదండి, మనం సాల్ట్ కవర్లలో 1 kg కవర్, 1/2 kg కవర్, ఇట్లా 2 kg కవర్లో ప్యాక్ చేసి వస్తుంది కదా, దాన్ని కవర్ అన్నారు. ఇండస్ట్రీలలో లామినేట్ అంటారు. ఇలాంటి లామినేట్స్ పర్చేస్ చేయడం అవసరం అవుతుంది అనమాట ప్రొడక్షన్ చేయాలంటే. ఆ ప్రొడక్షన్ చేయడానికి ఆ లామినేట్, ఆ బల్క్ సాల్ట్ కావాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒక రిక్వెస్ట్ పెడతారనమాట పర్చేస్ డిపార్ట్మెంట్కి, మాకు ఇవి కావాలి, ఇవి అయితే మేము ప్రొడక్షన్ చేసి సాల్ట్ సేల్స్ డిపార్ట్మెంట్కి, వేర్ హౌస్ డిపార్ట్మెంట్కి, లాజిస్టిక్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయగలుగుతామని ఒక రిక్వెస్ట్ పెడతారనమాట. అప్పుడు ఆ రిక్వెస్ట్ని పర్చేస్ రిక్వెస్టేషన్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, పర్చేసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే RFQ క్రియేట్ చేస్తారనమాట, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్. ఎవరైతే బయట మెటీరియల్ అమ్ముతారో, సేల్ చేస్తారో ఆ వెండర్స్కు ఒక రిక్వెస్ట్ రేజ్ చేస్తారు, మాకు కొటేషన్ ఇవ్వండి అని. తర్వాత వాళ్ళు కొటేషన్స్ ఇస్తారు. ఈ కొటేషన్స్ ఇవ్వడం అనేది SAPలో చాలా రేర్గా ఉంటుంది, కానీ ప్రాసెస్ ఉంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొటేషన్స్ ఇస్తారు. ఆ కొటేషన్స్ని కంపేర్ చేసుకోవడం, ఒకళ్ళు 10 రూపాయలు ఇచ్చారు, ఒకళ్ళు 11 రూపాయలు ఇచ్చారు, ఒకళ్ళు 9 రూపాయలు ఇచ్చారు, ఒకళ్ళు 9.5 రూపాయలు ఇచ్చారు, ఒకళ్ళు 8.5 రూపీస్ ఇచ్చారు. అట్లాంటి కంపేరింగ్ స్టేట్మెంట్ని బెస్ట్ ఎవరు అని ప్రైస్ పరంగానే కంపేర్ చేస్తుందండి SAPలో. ఎవరు తక్కువ ప్రైస్ కోట్ చేశారనేది
చేసుకోవడాన్ని ప్రైస్ కంపేరింగ్ స్టేట్మెంట్ అంటారనమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక మనం ఎవరైతే వెండర్ని కన్ఫర్మ్ చేసినాలో వారు పర్చేజ్ ఆర్డర్ చేస్తారనమాట. పర్చేజ్ ఆర్డర్ అంటే మనం పర్చేజ్ క్రియేట్ చేస్తే వాళ్ళు పర్చేజ్ ఆర్డర్ చేయడం వల్ల వాళ్ళు ఆ పర్చేజ్ ఆర్డర్ త్రూ మనకు మెటీరియల్ సప్లై చేయడం జరుగుతుంది. ఆ మెటీరియల్ సప్లై చేసిన తర్వాత మనం గూడ్స్ రిసిప్ట్ చేసుకుంటాం. గూడ్స్ రిసిప్ట్ అంటే మనకు వచ్చిన మెటీరియల్ ఫిజికల్ ప్రొడక్ట్ ఏమైతే వచ్చిందో ఆ ప్రొడక్ట్ ప్రకారం మనం గూడ్స్ రిసిప్ట్ చేసుకుంటాం అనమాట. గూడ్స్ రిసిప్ట్ చేసుకున్న తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్ అంటే వాళ్ళకి పేమెంట్ చేయడం అనమాట. ఇది లాస్ట్ స్టెప్ అండి. ఇక్కడ నుంచి పర్చేజ్ రిక్వెస్టేషన్ నుంచి ఇన్వాయిస్ రిసిప్ట్ వరకు ఈ P2P ప్రాసెస్ ఉంటుంది. ఈ రోజు పర్చేజ్ రిక్వెస్టేషన్ గురించి నేర్చుకుందాం. పర్చేజ్ రిక్వెస్టేషన్ అంటే షార్ట్ కట్ లో PR అని కూడా అంటారు. ఈ పర్చేసింగ్ లో 2 రకాలుగా పర్చేస్లు ఉంటాయండి. ఒకటి స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్, ఒకటి స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అనమాట. మనం మొదట స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్ చూద్దాం, తర్వాత స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ చూద్దాం. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ లో ఒకటి రకాలు ఉంటాయి. నేను స్పెషల్ ప్రొక్యూర్మెంట్ గురించి చెప్పేటప్పుడు అది వివరిస్తాను. ఈరోజు స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీరు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, చూడొచ్చు. మొదట మనం చెప్పాము కదా పర్చేజ్ రిక్వెస్టేషన్ రేజ్ చేస్తాం, తర్వాత పర్చేజ్ రిక్వెస్టేషన్ రిలీజ్ చేస్తారు, తర్వాత క్రియేట్ RFQ అంటే రిక్వెస్ట్ ఫర్ కొటేషన్స్ చేస్తారు, తర్వాత కొటేషన్స్ కొటేషన్ స్వీకరించబడిన తర్వాత ప్రైస్ కంపేర్ చేస్తారు, తర్వాత క్రియేట్ PO అవుతుంది, తర్వాత PO రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అనేది రిలీజ్ స్ట్రాటజీ అండి. ఇది మనకు ముందు క్లాసెస్లో వస్తుంది అనమాట. రిలీజ్ అంటే ఏంటి, నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు PO రిలీజ్ అని చెప్పలేదు, అది రిలీజ్ స్ట్రాటజీ. SAP లో ఒక ప్రాసెస్ అనమాట. అది మీకు ముందు తెలుస్తుంది. తర్వాత GR అని చేస్తారు, ఇన్వాయిస్ రిసిప్ట్ అంటే మనం పేమెంట్ చేస్తాం అనమాట. ఈ ప్రాసెస్ ఉంటుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ను P2P ఓవర్వ్యూ అంటాం అనమాట. ఈ P2P ఓవర్వ్యూలో మనం మొట్టమొదటగా చూడాల్సింది పర్చేజ్ రిక్వెస్టేషన్. పర్చేజ్ అసలు ఇంటర్నల్ డాక్యుమెంట్ అనమాట. పర్చేజ్ రిక్వెస్టేషన్ అంటే ఒక కంపెనీలో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కు పర్చేజ్ రిక్వెస్టేషన్ వెళ్తుంది. ఏదైతే ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్న విధంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అవసరమైన ప్రొడక్ట్ను వాళ్ళు పర్చేజ్ చేయమని పర్చేసింగ్ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ రేజ్ చేస్తారన్నమాట. ఒక కంపెనీలో ఎవరు పడితే వాళ్ళు పర్చేజ్ చేయడానికి ఉండదు. దానికోసం సపరేట్గా డిపార్ట్మెంట్ ఉంది. సో దానికోసం సపరేట్గా ఒక గ్రూప్ ఉంటుంది. వారి త్రూనే మనం ఏదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలంటే సర్వీస్ కానీ ప్రొడక్ట్ కానీ ఏది పర్చేజ్ చేయాలన్నా వాళ్ళ త్రూనే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళకి రిక్వెస్ట్ రేజ్ చేస్తాం అనమాట. దాన్నే PR అంటాం. ప్రొక్యూర్మెంట్ టైప్స్ అని చెప్పాను కదండి, అది పర్చేజ్ రిక్వెస్టేషన్ అంటే ఇంటర్నల్ డాక్యుమెంట్. మిగతావి RFQ, PO, కాంట్రాక్ట్, షెడ్యూలింగ్ అగ్రిమెంట్ ఇవన్నీ వస్తాయండి మీకు నెక్స్ట్ క్లాసులలో. ఇవి ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్ అనమాట. ఈ నోట్స్ అంతా మీకు నేను డిస్ప్లే చేస్తాను. నేను వీలైనంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఇంకా ఈ నోట్స్ 1-2 టైమ్స్ లైన్ బై లైన్ చదివితే మీకు 24 పేజెస్ నోట్స్ ఉంది. లైన్ బై లైన్ చదివితే మీకు P2P పైన కంప్లీట్ అవగాహన వస్తుంది. మీరు P2Pలో ఎక్స్పర్ట్గా తయారవుతారనమాట. పర్చేజ్ రిక్వెస్టేషన్లో గిట కన్సల్టెంట్ రోల్ ఒకటి. డాక్యుమెంట్ క్రియేట్ చేయడం, నంబర్ రేంజెస్ క్రియేట్ చేయడం, ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవడం. స్టాండర్డ్ నుంచి మనకు ఏదైతే డాక్యుమెంట్ కావాలనుకుంటున్నామో వాటిని మనం కస్టమైజ్ చేసుకుని ఆ కస్టమైజ్ చేసిన డాక్యుమెంట్కి నంబర్ రేంజెస్ అసైన్ చేసాం. నంబర్ రేంజెస్ అసైన్ చేసిన తర్వాత దానికి ఫీల్డ్ రిఫరెన్సెస్ ఇస్తాం. ముందు చూసాం కదా మనము, ఫీల్డ్ లేఅవుట్ సెలెక్షన్, ఏదైతే మ్యాండేటరీ, ఏదైతే రిక్వైర్డ్ ఎంట్రీ, ఏదైతే ఆప్షనల్ ఎంట్రీ ఉంటుందో అది చేస్తామన్నమాట. అది చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఎండ్ యూజర్ ఎవరైతే మన క్లయింట్ ఉంటాడో అతను పర్చేజ్ రిక్వెస్టేషన్ చేయడం జరుగుతుంది. దానికి అతను చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ యాజ్ ఏ కన్సల్టెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ కంప్లీట్ ప్రాసెస్ని ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం. పర్చేజ్ రిక్వెస్టేషన్లో డాక్యుమెంట్ టైప్ NB స్టాండర్డ్గా ఉంటుంది. డిఫైన్ ఫీల్డ్ సెలెక్షన్ ఏమో NBB స్టాండర్డ్గా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఈ సైడ్లో T కోడ్స్ కనబడుతున్నాయి కదా, ఈ T కోడ్స్ మనం త్రూ పాత్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇది త్రూ పాత్ క్రియేట్ చేయడానికి వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పర్చేజ్ రిక్వెస్టేషన్ దీంట్లో ఎలా డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేస్తామో, నంబర్ రేంజెస్ ఎలా క్రియేట్ చేస్తామో, డిఫైన్ ఫీల్డ్ సెలెక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తామో మిగతా వాటిలో మొత్తానికి సేమ్గా ఉంటుందండి. స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో గిట మనకు 6 టైప్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్స్ ఉంటాయి. 6 టైప్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్స్లో గిట డిఫైన్ డాక్యుమెంట్ టైప్ చేయడం, ఫీల్డ్ సెలెక్ట్ చేయడం, నంబర్ రేంజెస్ అసైన్ చేయడం కంప్లీట్గా సేమ్ మక్కి ప్రాసెస్ అండి. మీరు దీంట్లో స్ట్రాంగ్ ఉంటే మీకు అక్కడ ఈజీగా చేసేయగలుగుతారు. మీరే ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మీరు తయారు కాగలుగుతారు అనమాట.
అందుకనే మీరు చాలా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్గా చూడండి. వీడియో స్కిప్ చేశారనుకోండి మీకు అర్థం కాదు ప్రాసెస్. మనం త్రూ పాత్ ద్వారా చూద్దామండి. /NSPRO IMG మెటీరియల్ మేనేజ్మెంట్. మెటీరియల్ మేనేజ్మెంట్లో పర్చేసింగ్లో పర్చేస్ రిక్వెస్టేషన్, పర్చేస్ రిక్వెస్టేషన్లో డిఫైన్ డాక్యుమెంట్ టైప్ రెండోదండి. నేను చెప్పాను కదండి ఎన్బి స్టాండర్డ్గా ఉంటుందని. పొజిషన్స్ ఎన్బి స్టాండర్డ్గా ఉందండి. కానీ మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇంతకుముందు చూసినట్టుగానే కాపీ యాజ్ ఐకాన్. ఏదన్నా మనం కొత్తగా క్రియేట్ చేయాలనుకోండి న్యూ ఎంట్రీ కింద క్లిక్ చేయొచ్చు. కాకపోతే ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో వాటిని కాపీ చేసుకొని క్రియేట్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. మీకు రియల్ టైంలో కూడా ఎన్బి అనేది స్టాండర్డ్గా ఉంటుంది. మనం కస్టమైజ్ దాన్ని మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. కాపీ యాజ్ ఐకాన్ ఎన్బి. నేను డాక్యుమెంట్ టైప్ మనది ఒకటి ఇచ్చుకుంటానండి. చెప్పాను కదా ఏదైనా కస్టమైజ్ డాక్యుమెంట్ జీ తోటి కానీ వై తోటి కానీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మిగతా కన్సల్టెంట్స్ ఎవరైతే చూస్తారో వారికి అర్థమైపోతుంది అనమాట ఇది కస్టమైజ్డ్ అని. మనం స్టాండర్డ్ ఎన్బిగానే ఉండి మనం ఇంకోటి ఎన్ఎల్ అలా క్రియేట్ చేసామనుకోండి ఏది స్టాండర్డ్ అనేది వేరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అర్థం కాదనమాట. అందుకనే మనం ఒక ప్రాసెస్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఇలానే ఫాలో కావాలని ఉంది కాబట్టి అది మనం అలానే ఫాలో అవుతే మిగతా ఏ కన్సల్టెంట్కి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మనం మన వర్క్ చేయడమే కాదు మనకు మిగతా వాళ్ళు మన కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం జీ తోటి కానీ వై తోటి కానీ కస్టమైజ్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ZINP అని ఇచ్చాను. పర్చేస్ రిక్వెస్టేషన్ ఇది ఎలా ఉందో అలా ఇచ్చాను. మిగతా ఏమీ చేంజ్ చేయకండి, ఎంటర్ చేయండి. కాపీ యాజ్ ఆల్. బ్యాక్ ఎండ్లో డాక్యుమెంట్స్ కాపీ అవుతాయండి. కాపీ ఆల్. 1159 డాక్యుమెంట్స్ కాపీ అవుతున్నాయండి బ్యాక్ ఎండ్లో. ఓకే, సేవ్ చేయండి. ఇంతేనండి, సింపుల్. డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేయడం. డాక్యుమెంట్ టైప్ క్రియేట్ అయిపోయింది. బ్యాక్ రండి. నంబర్ రేంజెస్ క్రియేట్ చేసాం. నంబర్ రేంజెస్ ఉంది అది కదండి పైన ఫస్ట్ డిఫైన్ నంబర్ రేంజెస్ క్లిక్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ ఇంటర్వెల్స్ అని ఇలా ఉంటుంది కదండి. మీరు ఇంటర్వెల్స్ అన్నప్పుడు ఈ ఇంటర్వెల్ మీద క్లిక్ చేయాలా ఇంటర్వెల్ మీద క్లిక్ చేయాలా మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్. ఇక్కడ ఆల్రెడీ గాగుల్స్ సింబల్ కనిపిస్తుంది అంటే కళ్ళజోడిది అంటే డిస్ప్లే అనమాట. ఇది పెన్సిల్ సింబల్ లేక కనిపిస్తుంది కదా. ఎడిట్. మనం క్రియేట్ చేయడానికి ఎడిట్లోకి వెళ్ళాలి. మనకి చూడడానికి కాదు, ఇది చూడడానికి, ఇది క్రియేట్ చేయడానికి. సేమ్ ఇంటర్వెల్, ఫ్రీ ఇంటర్వెల్స్ చెక్ చేసుకుందామండి. ఫ్రీ ఇంటర్వెల్స్ ఇక్కడ 140 నుంచి ఈ 2 సిరీస్ ఉంది కదా ఇది కాపీ చేసుకుందామండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత దీనికి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రెండు క్రియేట్ చేసుకోవచ్చు. 2 టైమ్స్ ప్లేస్ చేసి నేను ఒక 20 నంబర్స్ మాత్రమే తీసుకుంటున్నానండి. నాకు ఎక్కువ నంబర్స్ అవసరం లేదు కాబట్టి మీరు ఒక 100 నంబర్స్ తీసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మీ ఎస్ఐపి సర్వర్ యాక్సెస్ ఎలా ఉంటుందో. మీకు ఎస్ఐపి సర్వర్ యాక్సెస్ అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి. మ్యాక్స్ 1000 to 1500 రూపీస్లో 3 months మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆ సర్వర్ పర్చేస్ చేసుకొని మీరు నా కోర్స్ వినుకుంటూ మీరు ఎస్ఐపి నేర్చుకోవచ్చు. మామూలుగా మీరు ఇన్స్టిట్యూట్స్ త్రూ వెళ్ళాలంటే 30,000 to 35,000 ఫీ అవుతుందండి. 60 to 65 డేస్లో ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ మాత్రమే ఇస్తారు. మీరు ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ఒకసారి వినేసి ఆ నోట్స్ చూసుకుంటూ చేయాల్సి ఉంటుంది. కానీ నేను మీకు క్రియేట్ చేసింది యూట్యూబ్లో వీడియో అవైలబుల్ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు డిసైడ్ చేసుకోండి అది బెటరా ఇది బెటరా. నేను డబ్బులు పెట్టేసి నేను నేర్చుకున్నాను. మీకు ఆ అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను వీడియో క్రియేట్ చేస్తున్నాను, ఆల్రెడీ నోట్స్ గిట్ట ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు జస్ట్ ఎస్ఏపి సర్వర్ పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. 1000 రూపాయలు పెట్టి 1000 నుంచి 1500 ఉంటుంది అంతే. ఈ సీరియల్ నెంబర్స్ అని మనమే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం క్రియేట్ చేసుకునే ముందు సీరియల్ నెంబర్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందండి. నేను A1 A2 అని ఇస్తున్నాను. ఎంటర్. ఆల్రెడీ A1 క్రియేట్ అయ్యింది.
x1 x1 లేదు x2 ఇచ్చాను. నా నంబర్ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎందుకంటే ఈ సీరియల్ ప్రకారం వెళ్ళిపోతుంది అనమాట మనం క్రియేట్ చేసిన నంబర్. ఇట్లా కింది డ్రాగ్ చేసి చూసుకోవచ్చు మనం. ఇంకో x1 x2 ఇక్కడ ఉన్నాయన్నమాట మనం క్రియేట్ చేసినవి. కానీ రెండు ఇంటర్నలే వచ్చాయి. మనం ఒకటి ఎక్స్టర్నల్ అనుకున్నాం కదా, ఎక్స్టర్నల్ టిక్ చేశాను. ఎంటర్ చేసి సేవ్ చేసేసేయండి. ఈ x1 x2 అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఈ సీరియల్ నంబర్స్. నేను గుర్తుండడానికి కోసం ఇక్కడ టైప్ చేసుకుంటున్నాను x1 x2. ఏదైతే ఎక్సెల్లో డేటా మెయింటైన్ చేయండి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు, ఎందుకంటే గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి, ఈ చిన్న చిన్న వర్డ్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి, మన ప్రాక్టీస్ డిస్టర్బెన్స్ కాకూడదు కాబట్టి, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ఎక్సెల్ మెయింటైన్ చేసుకోవడం మంచిది. మా సిస్టంలో ఒక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లేదు, ఎక్సెల్ కష్టం అనుకుంటే నోట్ ప్యాడ్లో తీసుకోండి. నోట్ ప్యాడ్ గిట్ట లేదు అనుకుంటే ఒక నోట్స్లో ఏదైతే మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి, మీ హ్యాండ్స్తో పెన్ తోటి నోట్స్లో నీట్గా రాసుకోండి అనమాట. నేను ఎలా అయితే టేబుల్స్ క్రియేట్ చేసి ఎక్సెల్లో వేస్తున్నానో అలాగే మీరు టేబుల్స్ క్రియేట్ చేసుకొని నోట్స్లో నీట్గా రాసుకోండి, చూడగానే అర్థమైపోయేటట్టు. మీరు చూడగానే కాదు, ఇంకా మీరు తర్వాత వేరే వాళ్ళు ఎవరు చూసినా కానీ అది అర్థమయ్యేటట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు డిఫైన్ డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేయడానికి మళ్ళీ బ్యాక్ రండి. ఇక్కడ కనిపిస్తుందిగా డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ డాక్యుమెంట్ లెవెల్ అని. నేను ఫీల్డ్ సెలెక్షన్ అంటున్నానండి. ఇక్కడ ఫీల్డ్ సెలెక్షన్ ఉంటుంది అనుకోకండి. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ డాక్యుమెంట్ లెవెల్ ఎట్ డాక్యుమెంట్ లెవెల్ అని ఉంటుంది. ఇది పలకడానికి కష్టంగా ఉంది కాబట్టి నేను డిఫైన్ డాక్యుమెంట్ టైప్ అంటున్నానండి. అది డిఫైన్ డాక్యుమెంట్ ఫీల్డ్ సెలెక్షన్ ఇలా కాల్ చేస్తున్నాను అనమాట. ఇది డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఎట్ డాక్యుమెంట్ లెవెల్ అని ఉంటుంది. ఎంటర్. మనం చెప్పుకున్నాం కదా ఎన్బిబి స్టాండర్డ్గా ఉంటుందని. సెర్చ్ చేసి పొజిషన్స్ మీద క్లిక్ చేసి ఎన్బిబి స్టాండర్డ్, ఎంటర్, సెలెక్ట్, కాపీ యాజ్ ఐకాన్. ఇలా వస్తుందండి. కాపీ యాజ్ ఐకాన్ చేయగానే నేను ఏదైతే డాక్యుమెంట్ టైప్ ఇచ్చానో ఫీల్డ్ సెలెక్షన్ గిట్ట అదే ఇస్తున్నాను. మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ZINP ఇచ్చాను. ఎంటర్, సేవ్. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ 1 కాపీడ్ అని చూస్తుంది. సేవ్. ఓకే, టికెట్ నెంబర్ వస్తుంది. సేవ్ చేయండి. మనం డాక్యుమెంట్ టైప్ చేసాం, నంబర్ క్రియేట్ చేసాం, మనది ఫీల్డ్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ కిட்ட క్రియేట్ చేసుకున్నాం. ఈ ఎన్బిపిలో ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు అండి. మనం ఎన్బిపి క్లిక్ చేసి దీని మీద డబుల్ క్లిక్ చేసి ఇస్తే ఇక్కడ వస్తుంది అనమాట. ఒక్కొక్కటి ఇక్కడ ఉన్నది కదా, ఒక్కొక్కటి క్లిక్ చేస్తూ మనం చేంజెస్ చేసేసుకోవచ్చు. నేనేం చేంజెస్ చేయట్లేదు అనమాట. మీరు కావాల్సుకుంటే చేంజ్ చేయొచ్చు. మీకు రియల్ టైంలో వింటే మీ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు చేంజెస్ చేయొచ్చు. మనం అసైన్ చేయలేదు. ఈ అసైన్ చేయడానికి మళ్ళీ ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదండి. డిఫైన్ డాక్యుమెంట్ టైప్ ఉంది కదా, ఇక్కడే క్లిక్ చేయండి. పొజిషన్స్, డాక్యుమెంట్ టైప్ ZINP. మీరు క్రియేట్ చేసేటప్పుడు మీరు ఏది ఉంటుందో అదే అండి. సెర్చ్, ఇదండి. నంబర్ ఆఫ్ రెగ్యులర్ ఇంటర్వెల్, నంబర్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్టర్నల్ ఇంటర్వెల్ అని ఉంది కదా, దీంట్లో మనం ఏం క్రియేట్ చేసాం, x1 అండ్ x2. ఎంటర్ చేయండి. x1 అండ్ x2 క్రియేట్ చేసామండి. అయితే x1 అండ్ x2 ఎంట్రీ చేస్తున్నాను. ఫీల్డ్ సెలెక్షన్ ఏదైతే మన డాక్యుమెంట్ టైప్ ఉందో అదే ఫీల్డ్ సెలెక్షన్గా క్రియేట్ చేసాం కాబట్టి ZINP. ఎంటర్, సేవ్. ఇదండి నంబర్ రేంజెస్ అండ్ ఫీల్డ్ సెలెక్షన్ డాక్యుమెంట్ టైప్ అసైన్ చేసే విధానం. అర్థమైందని అనుకుంటున్నాను.